ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నాతులండి. ఈరోజు మనం 119వ కీర్తనలో 3 వచనాలు మూడు వచనాలు అంటే ఒకటే 2 వచనాలే అండి. అందులో 3 ధ్యానాంశములుగా మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. 59, 60 వచనము. నా మార్గములో నేను పరిశీలన చేసుకుంటుని. మొదటిది. రెండవది, నీ శాసనముల తట్టు మరలుకుంటుని. మూడవది, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. 59, 60 వచనాలండి. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. మరి మనం నడిచే మార్గం అనంటే విశ్వాస జీవితంలో మన ప్రయాణం ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి అనుకూలంగా ఉందా? మరి ఆయన చెప్పిన బాటలో మనం నడుచుకుంటున్నామా? ఆయన బోధించిన ఆయన వాక్కు ప్రకారము, ఆయన నిర్ణయ ప్రకారము మన విశ్వాస జీవితము నడుస్తుందా లేదా అని మనల్ని మనము పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నామండి. అలాగునే నీ శాసనముల తట్టు మరలుకొంటిని. శాసనములంటే ఏంటండి? దేవుడు శాసించినవి. అంటే ఇది చేయకూడదు అని ఆయన శాసిస్తే నీవు అది చేయకుండా ఆగిపోయేటువంటి స్థితిలో ఉండాలి. అలాగునే ఇది ఈ పని నువ్వు ఆగిపోవాలి అని ఆయన చెప్పినప్పుడు, ఆయన ఆజ్ఞాపించినప్పుడు, శాసించినప్పుడు మనము దాని విషయంలో మనము జ్ఞానము కలిగి దేవుని వాక్కును మనం గ్రహించి నిలబడిపోయేటువంటి వారముగా ఉండాలి. అలాగునే నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. నీ ఆజ్ఞలు, దేవుడు నీకేమన్నా ఆజ్ఞాపించారు, నువ్వు ఈ పనిలో ముందుకు వెళ్ళు, ఈ ప్రవర్తన కలిగి ఉండు, ఈ బిహేవియర్ కలిగి ఉండు, లేదు నీవు ఈ చెడుతనాన్ని విడిచిపెట్టు, ఈ రోజు నుండి నువ్వు ఈ నీలో ఉన్న ఈ చెడుతనాన్ని నువ్వు పక్కకు పెట్టేసే ఆయన నీకు ఏదన్నా ఆజ్ఞాపించినప్పుడు దాని విషయమై జాగు చేయక త్వరపడితేనే. అలాగున మన ప్రవర్తన ఉందా? ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఆగిపోమంటే ఆగిపోవడము, ముందుకు వెళ్ళమన్నప్పుడు ముందుకు వెళ్ళడము, నీ ప్రవర్తన అంతా కూడా ఆయనకు అనుకూలంగా, ఆయనకు ఇష్టంగా ఉందా లేదా అని మనము గ్రహించుకోవడము. ఈ 3 కూడా మనము ధ్యానం చేసుకునవలసిన వారమై ఉన్నాము. మరి ఇంతకుముందు కూడా నేను నా భర్తతో చెప్పి ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నా నడవడిక ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఏం చేస్తున్నాను అన్నది నాకు తెలుసు. నేను నా దేవునికి ఎలా ఉన్నాను, దేవునికి ఇష్టరాలుగా ఉన్నానా, దేవుణ్ణి కష్టపెట్టేదాన్నిగా ఉన్నానా, దేవుణ్ణి బాధ పెట్టి గాయపరిచేదానిలా ఉన్నానా, లేదు ఆయన చెప్పినది, ఆయన శాసించినది, ఆయన ఆజ్ఞాపించినది నేను నా ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా కనిపెట్టుకొనుచున్నానా అన్నది నాకు ప్రాముఖ్యమైన విషయము. మిగతా వారు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమన్నా, ఎవరు ఏమి అవమానపరిచిన, కించపరిచిన, దూషించిన, ద్వేషించిన, ఎన్ని మాటలు అన్నప్పటికీ మనము విశ్వాసమైన మనము ఎటువంటి శోధన, ఎటువంటి బాధ, వేదన ఎదురైనప్పటికీ దేవుని వైపే మనము చూసేవారముగా ఉండాలండి. మరి మన ప్రవర్తన, మన నడవడిక దేవునిలో ఉన్నప్పుడు, దేవునికి ఇష్టముగా మనము జీవించేటప్పుడు లోకమే కాదు, మన కుటుంబీకులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మనల్ని అవమానపరిచి, నిందించి, గాయపరిచేదిగానే మన పరిస్థితి ఉంటుందండి. మనల్ని సపోర్ట్ చేస్తున్నట్టు, సపోర్టుగా ఉంటున్నట్టు, మనల్ని అర్థం చేసుకుంటున్నట్టు కూడా ఎక్కడా ఉండదు. మరి యేసు ప్రభువుని సిలువ మీద ఉన్నప్పుడు ఆయన్ని ఆ పక్కన ఉన్న ఒకే ఒక్క దొంగ మాత్రమే ఆయన అర్థం చేసుకున్నారు. మిగతా వారందరూ కూడా ఏమన్నారండి? నిన్ను నీవు రక్షించుకొనలేవు, మమ్మల్ని ఏం రక్షిస్తావని హేళన చేశారు. మరి
అలాగున ఎంతోమంది ఎన్నో విధాలుగా నువ్వు దిగిపోయి మమ్మల్ని కూడా కాపాడొచ్చు కానీ అటుపక్కన దొంగ అన్నాడు. ఒక్క దొంగ మాత్రమే ఇది మనకు తగినదే కానీ ఆయనకు తగినది కాదు అని చెప్పి గ్రహించారు. మరి ఆ సమయంలో ప్రభు ఆయన మనసును హత్తుకొని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పన్నారండి. మరి మనుషులము మన జీవితాల్లో అయితే ప్రజెంట్ నా జీవితంలో అయితే అర్థం చేసుకునేవారు నన్ను అసలు సున్నా అనే చెప్పాలండి. ఎందుకంటే ఆ దేవుడు తప్పనిచ్చి ఆయనకి తప్పనిచ్చిన నడవడిక మిగతా ఎవ్వరికీ కూడా అర్థము కాదు, వారికి అర్థం చేసుకునేటువంటి స్థితిగతి లేదు. అలాగునే మన విశ్వాస జీవితంలో కూడా ఎవ్వరూ లేరు, అర్థం చేసుకునే స్థితిగతే లేదు. ఒంటిగానున్న ఒంటరి పిచ్చుక వలె నేను నా ఇంటి మీద ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాను అనేటువంటి పరిస్థితులు, స్థితిగతులు విశ్వాస జీవితంలో మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే నీవు నేను ఒంటరిని కాదు, నీకు నాకు తోడుగా పరమ తండ్రే ఉన్నారు. మన ఆశను మన కోరికను చిన్నవైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి తండ్రి మనకున్నారు. కనుక మనం ఒంటరి బాధపడద్దు. దేవుడు మీలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, అల్పుడైన వాడు గొప్ప జనాంగమగును అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి విసుగక ప్రార్థిస్తూ దేవుని యందు మెలకువ కలిగి ఉందాము. వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. విన్న వాక్యం మనందరి వెనుకల్లో ఆయన భద్రపరిచి నూరంతల ఫలింపు దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.